హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ పులావ్ అండి. ఎలా చేస్తానో చూడండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇది కడిగి పెట్టుకున్నానండి. ఇందులో 2 స్పూన్స్ మిర్చి పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్, తగినంత పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సగం నిమ్మకాయ రసం తీసుకున్నానండి. ఇది పోసుకోవాలి. పోసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయ్యాక 3 చెంచాల ఆయిల్ పోసుకున్నాను. మూడు చెంచాల ఆయిల్ ఇది వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నానండి. అలాగే కరివేపాకు, 2 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను. ఓకే, ఇది అడుగంటకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే చిటికెడు పసుపు ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఇది వేగాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఓకే, వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ 3 మినిట్స్ ఉంచి మూత తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని కడిగి పెట్టుకున్నాను. నేను మామూలు రైసే వేసానండి, బాస్మతి రైస్ కాదు. మూడు గ్లాసుల రైస్కి 4 గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాలి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాలి. ఓకే, చికెన్ పులావ్ కంప్లీట్ అయ్యింది.
ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.